హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఈరోజు హిస్టరీ ఫస్ట్ చాప్టర్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. కానీ దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాం. మనము ఆల్రెడీ హిస్టరీ ఫస్ట్ చాప్టర్లో 25%, 30% టాపిక్స్ అనేటివి కవర్ చేసినాం. దాని యొక్క వీడియో మన ఛానల్లో అనేది దొరుకుతుంది. మన ఛానల్ కవర్ పేజ్లోకి వచ్చినాక ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు క్లాస్ 10th హిస్టరీ 2024 to 2025 అని కనబడిస్తుంది. దాంట్లో మీరు వెళ్తే ఇదిగోండి ఫస్ట్ చాప్టర్ వీడియో మనకుంది. 30% టాపిక్స్ మాత్రమే కవర్ అని. ఈ వీడియో కంటిన్యూయేషనే ఇప్పుడు ఈ వీడియో. కాబట్టి మీరు ఈ వీడియోని చూసి దీంట్లో 30% టాపిక్స్ అనేవి కవర్ చేసినాం. అవి అర్థం చేసుకున్నాక ఈ వీడియో చూడండి, ఓకేనా. ఛానల్ కవర్ పేజ్లో వెళ్తే మనకు దొరుకుతుంది. ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్తే హిస్టరీ, ఇదిగోండి హిస్టరీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ఈ వీడియో అనేది దొరుకుతుంది. కానీ నేను మీకు ఒకసారి రివిజన్ అనేది చేస్తాను, ఓకేనా. మనము ఈ చాప్టర్ని ఒక పిక్చర్తో మొదలుపెట్టినాం. ఈ పిక్చర్లో మనకు అన్ని నేషన్స్ ఒక టైంకి ఇండిపెండెన్స్ అనేది తెచ్చుకుంటుంది, ఫ్రీ నేషన్స్గా అవుతాయి అని ఎవరు అనుకున్నారంటే ఫ్రెడరిక్ సోరియో ఈ పెయింటింగ్ అనేది తయారు చేసినారు 1848లో. అప్పటికి ఆల్రెడీ యుఎస్ఏ ఫ్రీడమ్ తెచ్చేసుకుంది, తర్వాత ఫ్రెంచ్ కూడా ఫ్రీడమ్ అయిపోయింది. అందుకే మనకి ఇక్కడ ఫ్లాగ్స్ అనేటివి కనబడిస్తాయి. ఫ్రెంచ్ ఫ్లాగ్ ఆల్రెడీ యుఎస్ఏ వెళ్ళిపోయినాయి. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నారు, వీళ్ళకి హోమేజ్ ఇస్తున్నారు, ముక్కోవడానికి వస్తున్నారు ఈ నేషన్స్ అన్ని. పైన నుండి జీసస్ క్రైస్ట్ వీళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నారు, అలాగే ఏంజల్స్ వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఇట్లా చూస్తే మనకు జర్మనీ ఫ్లాగు, తర్వాత 2 సిసిలీస్ ఆఫ్ కింగ్డమ్, తర్వాత ఇటలీ, ఇవన్నీ ఫ్లాగ్స్ అని మనకు కనబడిస్తాయి. యూటోపియన్ విజన్, ఇది ఫ్రెడరిక్ సోరియో యొక్క యూటోపియన్ విజన్. తర్వాత మనం మోడర్న్ స్టేట్, నేషన్ స్టేట్ గురించి చదువుకున్నాం. మోడర్న్ స్టేట్ అంటే కింగ్స్ రూల్ ఉండే స్టేట్, అదే నేషన్ స్టేట్ అంటే పీపుల్స్ రూల్ ఉండేది. తర్వాత మనం ఐడియా ఆఫ్ నేషనలిజం అనేది ఫస్ట్ వచ్చినది మనకు. క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనలిజం అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల వచ్చింది 1789లో. తర్వాత వాళ్ళ కంట్రీలో ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ వాళ్ళ కంట్రీలో ఈ ఐడియా ఆఫ్ నేషనలిజం స్ప్రెడ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకున్నారంటే లా పెట్రీ, లా సిటియాన్ అనే ఐడియాస్ వాడినారు. లా పెత్రీ అంటే ద ఫాదర్ల్యాండ్ అని మీనింగ్. తర్వాత లే సిటియాన్ అంటే ద సిటిజన్ అని మీనింగ్. మనమందరూ ఒక పితృభూమికి చెందిన వాళ్ళం, మనమందరం ఒకరే అని ఈ ఐడియా చెప్తుంది. తర్వాత కొత్త ఫ్రెంచ్ ఫ్లాగ్ అనేది తయారు చేసిన ట్రికలర్ది మనం ఇక్కడ గమనించినాం అనుకోండి, ట్రికలర్ది ఇదిగోండి, ఓకేనా. తర్వాత ముందు రాయల్ స్టాండర్డ్ ఫ్లాగ్ అనేది ఉంది, దాన్ని అబాలిష్ చేసేసి ఈ కొత్త ఫ్రెంచ్ ఫ్లాగ్ అనేది తెచ్చినారు. తర్వాత ఎస్టేట్ జనరల్ యొక్క నేమ్ని నేషనల్ అసెంబ్లీగా మార్చి ఇప్పటి నుండి ఫ్రెంచ్ సిటిజన్స్ ద్వారా ఈ ఎస్టేట్ జనరల్ నేషనల్ అసెంబ్లీ అనేది ఎన్నుకోబడుతుంది. తర్వాత జాతీయ గీతాలు అనేటివి పాడినారు. తర్వాత ప్లెడ్జ్, ప్రతిజ్ఞలు అనేటివి తీసుకున్నారు. తర్వాత ఈ రెవల్యూషన్లో ముందు కంట్రీని నేషన్ స్టేట్గా మార్చడానికి ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ నివాళులు అర్పించారు. తర్వాత ఏ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వాస్ పుట్ ఇన్ ప్లేస్, ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది పెట్టినారు. బార్డర్స్ ఫ్రెంచ్ కంట్రీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సేమ్ లాస్ అనేటివి వర్తిస్తాయి అని చెప్పినారు. తర్వాత ఇంటర్నల్ కస్టమ్ డ్యూటీస్ వర్ అబాలిష్డ్ అండ్ డ్యూస్ వర్ అబాలిష్డ్. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన కరెన్సీ ఉండేది, దాన్ని అబాలిష్ చేసేసి అన్ని చోట్ల ఒకే కరెన్సీ తెచ్చినారు. తర్వాత ఫ్రెంచ్ అనేది లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినారు. తర్వాత వాళ్ళ కంట్రీలో వాళ్ళు నేషన్ స్టేట్గా మారిపోయినారని, రిపబ్లిక్గా మారిపోయినారని వేరే కంట్రీస్ని కూడా యూరోప్లో నేషన్ స్టేట్స్గా మార్చకి రిపబ్లిక్ కంట్రీస్గా మార్చడానికి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. మేము మీ కంట్రీస్ని నేషన్ స్టేట్గా మార్చుతాం అనే బాధ్యత తీసుకొని వాళ్ళు పక్క కంట్రీస్కి కూడా వెళ్ళినారు. అక్కడ వాళ్ళ యొక్క ఐడియాలజీస్ని చాటి చెప్పినారు. బెల్జియం, స్విట్జర్లాండ్, మచ్ ఆఫ్ ఇటలీ 1798లో వెళ్ళినారు. తర్వాత 1797లో మనకు నెపోలియన్ వస్తాడు.
నెపోలియనిక్ కోడ్ అనేది తెస్తాడు 1804లో. దాన్ని సివిల్ కోడ్ ఆఫ్ 1804 కూడా అంటాం. ఆ కోడ్ ద్వారా ఏమవుతుంది, పుట్టగానే ఏవైతే ప్రివిలేజెస్ ఉంటాయో వాటిని అబాలిష్ చేసినారు. తర్వాత ప్రతి ఒక్కరు చట్టం ముందు సమానమని చేసినారు. తర్వాత రైట్ టు ప్రాపర్టీని సెక్యూర్ చేసినారు. తర్వాత ఫ్రెంచ్లో మాత్రమే కాదు ఈ కోడ్, సివిల్ కోడ్ ఆఫ్ 1804 వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారు రీజియన్ కంట్రీస్కి, వేరే కంట్రీస్కి, అక్కడికి కూడా ఈ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసినారు. తర్వాత నెపోలియన్ సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. ముందు చాలా ప్రాపర్టీ ఒక రాజు దగ్గర, తక్కువ ప్రాపర్టీ ఒక రాజు దగ్గర అట్లుండేది. కానీ నెపోలియన్ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అనేటివి సింపుల్ చేసినారు. తర్వాత ఫ్యూడల్ సిస్టమ్ అనేది అబాలిష్ చేసినారు. తర్వాత గిల్డ్ రెస్ట్రిక్షన్స్ అంటే టౌన్స్లో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక గ్రూప్ ఫామ్ చేసుకోకూడదు. ఆ గ్రూప్ ఫామ్ చేసుకోకూడదు అనే దానికి పెట్టే రెస్ట్రిక్షన్స్ గిల్డ్ రెస్ట్రిక్షన్స్. తర్వాత ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి ఇంప్రూవ్ చేసినారు. తర్వాత ఆర్టిషన్స్, వర్కర్స్, న్యూ బిజినెస్ మ్యాన్ వీళ్ళు కొత్త ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసినారు. తర్వాత ఫస్ట్ వీళ్ళు ఎవరైతే నెపోలియన్ని కావచ్చు, ఫ్రెంచ్ ఆర్మీస్ని కావచ్చు ఇన్వైట్ చేసినారు వేరే కంట్రీస్, మీరు కూడా మా కంట్రీలోకి రాండి, మా కంట్రీని ఫ్రీడమ్ నేషన్ స్టేట్గా మార్చండి అని ఇన్వైట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఫ్రెంచ్ ఆర్మీస్ కావచ్చు, నెపోలియన్ కావచ్చు హార్బింగర్స్ ఆఫ్ లిబర్టీ మాదిరిగా కనిపించినారు. హార్బింగర్స్ ఆఫ్ లిబర్టీ అంటే మాకు వీళ్ళు ఫ్రీడమ్ని తెచ్చిపెట్టే వాళ్ళు అని నమ్మినారు. కానీ అది వెంటనే కొన్ని రోజులకే బాధాకరంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు మనకి ఎంతన్నా ఫ్రీడమ్ తెప్పిని, కానీ ఒక రకంగా వాళ్ళు మన కంట్రీ మీద రూల్ చేస్తున్నట్టే కదా అని వాళ్ళకు అనిపించింది. తర్వాత నేషనలిజం అనేది లేకుంటే నేషన్ స్టేట్ అనేది ఎందుకు కావాలి అంటే మనం ఆస్ట్రియా, హంగేరీ ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ చదువుకోవచ్చు. ముందు కంట్రీస్ అనేటివి విడివిడిగా ఉండేటివి, దానివల్ల చాలా సమస్యలు అనేటివి ఎదురైనాయి. దాన్ని ఆపాలి అంటే నేషన్ స్టేట్ అనేది అవసరం. తర్వాత అరిస్టోక్రసీ అనేది చదువుకున్నాం 1815లో 1814లో వాటర్లూలో నెపోలియన్ని అందరూ ఓడించినాక మళ్ళీ 1850లో అరిస్టోక్రసీ న్యూ కన్జర్వేటిజం అనేది మొదలవుతుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అరిస్టోక్రసీ ఎవరంటే కొంచెం రిచ్ క్లాస్కి చెందిన వాళ్ళు, వర్ యునైటెడ్ బై ఏ కామన్ వే ఆఫ్ లైఫ్ దట్ కెన్ అక్రాస్ రీజనల్ డివిజన్స్. అరిస్టోక్రసీ అనేవాళ్ళు కొంచెం రిచ్ క్లాస్కి చెందిన వాళ్ళు. వీళ్ళకి టౌన్ హౌసెస్ ఉండేటివి కంట్రీ సైడ్లో. అట్లే వీళ్ళు సమాజంలో పెద్ద స్థాయిగా ఉండడానికి వీళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు. తర్వాత కానీ వీళ్ళ అరిస్టోక్రసీ గ్రూప్ మాత్రం పాపులేషన్ మాత్రం తక్కువే ఉండేది. అలాగే న్యూ మిడిల్ క్లాస్ ఎవరు అంటే అప్పుడు ఇంకా యూరోప్లో 18th సెంచరీలో ఇంకా అప్పుడప్పుడు వస్తాండే ఇండస్ట్రియలైజేషన్. అప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్లో బిలో పవర్టీ లైన్ ఉండేవాళ్ళు స్లోగా వర్క్ చేసి వాళ్ళ యొక్క పొటెన్షియల్తో పైకి వచ్చినారు. మిడిల్ క్లాస్ కంటే అప్పరు, రిచ్ కంటే తక్కువ మధ్యలో ఉన్నారు, వాళ్ళని న్యూ మిడిల్ క్లాస్ అంటున్నాం. వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకోవడం మొదలైనాక వాళ్ళకి అర్థమైంది వీళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారు అరిస్టోక్రసీ వాళ్ళు, ఇది తప్పు. కాబట్టి వాళ్ళు ఇది తప్పు అనే ఐడియాలజీని మనం లిబరలిజం అంటాం. లిబరలిజం అనేది ఒక లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. లిబర్ అంటే ఫ్రీ అని అర్థం. తర్వాత ఈ లిబరలిజంలో మనం ఒకటి పొలిటికల్గా చూసినాం, అలాగే ఎకనామిక్గా చూసినాం. ఎకనామిక్లో మనం జాల్వరిన్ గురించి డిస్కస్ చేసినాం. తర్వాత న్యూ కన్జర్వేటిజం ఆఫ్టర్ 1815 నెపోలియన్ని ఏవైతే ప్రాబ్ అంటాం మనం గుర్తుపెట్టుకోవడానికి, బ్రిటన్, రష్యా, ప్రషియా, ఆస్ట్రియా వాళ్ళు ఓడించినాక వాటర్లూలో 1814లో నెపోలియన్ని వాళ్ళు 1815లో ఆస్ట్రియాలో వియనాలో మీటింగ్ అనేది పెట్టుకుంటారు. యూరోప్ని మనం అందరం ఎలా పంచుకోవాలని. వాళ్ళు ఏదైతే బార్బన్ డైనాసిటీ ఉందో, ఏదైతే కొలాప్స్ అయిపోయిందో, ఎప్పుడు 1789లో జూలై 14, 1789లో రెవల్యూషన్ రావడం వల్ల ఏదైతే బోర్బన్ డైనాసిటీ కూలిపోయిందో ఆ బోర్బన్ డైనాసిటీ మళ్ళీ పైకి తీసుకుని వచ్చినారు. తర్వాత ఏదైతే ఫ్రాన్స్ నెపోలియన్
కంట్రోల్లో మొత్తం ఎక్కువ టెరిటరీస్ని సాధించుకుంది. ఆ టెరిటరీస్ అన్ని ఇప్పుడు ఫ్రాన్స్ నుండి లాగేసుకున్నారు వీళ్ళు. తర్వాత ఫ్రాన్స్ చుట్టూ ఒక సిరీస్ ఆఫ్ స్టేట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. ఇలా స్టేట్స్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినారంటే మళ్ళీ ఫ్రాన్స్ ఫ్యూచర్లో తన యొక్క కంట్రీ యొక్క బౌండరీస్ని ఎక్స్పాన్షన్ చేయకుండా ఆపడానికి సిరీస్ ఆఫ్ స్టేట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. కానీ కన్ఫెడరేషన్ ఆఫ్ 39 స్టేట్స్ని మాత్రం టచ్ కూడా చేయలే వీళ్ళు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే ఈ మీటింగ్కి ఎవరెవరైతే కింగ్స్ నెపోలియన్ వల్ల ఓడిపోయి వాళ్ళ రాజ్యాలని కోల్పోయినారో వాళ్ళకి ఆ రాజ్యాలని మళ్ళీ అందించాలనే మోటివ్తో వీళ్ళు పనిచేసినారు. కానీ వీళ్ళ వర్కింగ్ మాత్రం చాలా దారుణంగా ఉండేది. పీపుల్ అనేవాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్ళని అరికట్టడానికి రెవల్యూషనరీస్ అనేవాళ్ళు ట్రై చేసినారు. దీంట్లో మనం ముఖ్యంగా గిజిపి మ్యాజినీ గురించి చదువుకున్నాం. ఇతడు 1807 గెనోవాలో పుడతాడు. ఇతడు కార్బనరీ సొసైటీకి చెందినవాడు, సీక్రెట్ సొసైటీకి. ఇతడు 24 ఏజ్ ఉన్నప్పుడు లిగేరియాలో రెవల్యూషన్ ట్రై చేసినందుకు ఎక్సైల్కి పంపించేస్తారు, వనవాసానికి పంపిస్తారు. ఇతడు యంగ్ ఇటలీ ఇన్ మార్సైల్స్ అలాగే యంగ్ యూరప్ ఇన్ బెర్న్ అనే సొసైటీస్ అనేటివి ఫామ్ చేసినాడు. ఇతడి ఆలోచన ఏమంటే గాడ్ హ్యాడ్ ఇంటెండెడ్ నేషన్స్ టు బీ ద న్యాచురల్ యూనిట్స్ ఆఫ్ మ్యాన్కైండ్. దేవుడే అనుకుంటున్నారు మనమందరం కలిసి ఒక నేషన్ స్టేట్లో ఉండాలని. దేవుడే అనుకునేటప్పుడు మనమెవరు ఇట్లా విడదీయడానికి అని గిజిపి మ్యాజినీ అనుకునేవాళ్ళు. తర్వాత గిజిపి మ్యాజినీని మన యొక్క డ్యూక్ మెటర్నిక్ ఎవరైతే ఇక్కడ వియనాలో జరిగిన మీటింగ్ని హోస్ట్ చేసినారో ఆస్ట్రియన్ ఛాన్సలర్, ఇతడు గిజిపి మ్యాజినీ గురించి ఇట్లా చెప్పినాడు. ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్. మన యొక్క చట్టాలకి చాలా భయంకరమైన వ్యక్తి, అసలు మన చట్టాలని ఫాలో అవని వ్యక్తిగా గిజిపి మ్యాజినీని డిక్లేర్ చేసినారు ఎవరు, డ్యూక్ మెటర్నిక్. ఇంతవరకు మనం ఆ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినా, మీరు ఒకవేళ ఆ వీడియో చూసినా అనుకోండి ఇంకా మీకు డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినాను, మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఈ వీడియో చూడండి, చాప్టర్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ద ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్ అని చదువుకుందాం. 1830 to 1848 అంటే ఈ టైం పీరియడ్లో ఏవైతే రెవల్యూషన్స్ వచ్చినాయో, ఎన్ని రెవల్యూషన్స్ అన్నా కానీ అవన్నీ మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఒక పేరా చదివేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాజ్ కన్జర్వేటివ్ రెజిమ్స్ ట్రైడ్ టు కన్సాలిడేట్ దేర్ పవర్, లిబరలిజం అండ్ నేషనలిజం కేమ్ టు బి ఇంక్రీజింగ్లీ అసోసియేటెడ్ విత్ రెవల్యూషన్ ఇన్ మెనీ రీజన్స్ ఆఫ్ Europe such as the Italian and German states, the provinces of Ottoman Empire, Ireland, Poland. These revolutions were led by the liberal nationalists belonging to the educated middle class elite, among whom were professors, school teachers, clerks and members of the commercial middle classes. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1815లో మనకు కన్జర్వేటివిజం మళ్ళీ వస్తుంది. ఏమంటే వాళ్ళు ఇప్పుడు పూర్వం వాళ్ళు ఎట్లయితే హార్ష్గా పీపుల్ని ట్రీట్ చేసేవాళ్ళు అట్లా కాకుండా వాళ్ళ యొక్క రూల్స్ లేకుంటే వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ అనేవి కొంచెం మార్చినారు. అలాగే నెపోలియన్ తెచ్చిన కొన్ని సిస్టమ్స్ అనేవి వాళ్ళకి నచ్చి వాటినే ఫాలో అవుతున్నారు. కానీ వాళ్ళ యొక్క కన్జర్వేటివ్ రిజిమ్ మాత్రం ఇప్పటికీ ఎవరైతే లిబరలిజం నేషనలిజంకి ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అణిచివేయడానికే ఎప్పుడు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ లిబరలిజం నేషనలిజం అనే ఫీలింగ్స్ ఎక్కువ ఎమర్జ్ అయిపోయినాయి అనుకోండి కంట్రీలో లేకుంటే యూరోప్లో, అప్పుడు వాళ్ళ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది, పడిపోతుంది అని వాళ్ళ అభిప్రాయం అనమాట. రెవల్యూషన్ ఈ లిబరలిజం నేషనలిజం అనే ఐడియాలజీస్తో యూరోప్లో ఇటలీ, జర్మన్లో అలాగే ఆటోమన్ ఎంపైర్లో, ఐర్లాండ్లో, పోలాండ్లో ఈ ఐడియాలజీస్ అనేటివి ఎక్కువ స్ప్రెడ్ అయినాయి ఆ టైంలో. ఏవేవి? లిబరలిజం, నేషనలిజం. ఐజం అనేది ఉందనుకో లాస్ట్లో వర్డ్ చివర్లో, దాన్ని మనం ఐడియాలజీ అంటాం. దీస్ రెవల్యూషన్ వర్ లెడ్ బై ద లిబరల్ నేషనలిస్ట్. ఈ కంట్రీస్లో జరిగే నేషనలిజం మూమెంట్ని కావచ్చు, రెవల్యూషన్స్ని ఎవరు సాగిస్తారు అంటే ఇంకెవరు? లిబరలిజం నేషనలిస్ట్ ఐడియాస్ని ఫాలో అయ్యే లీడర్స్, వీళ్ళని లిబరల్ నేషనలిస్ట్ లీడర్స్ అంటాం. వీళ్ళందరూ ఈ ఐడియాస్ని ఫాలో అవుతూ ఈ గ్రూప్కి చెందిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఎలైట్కి చెందిన వాళ్ళు. అంటే అప్పుడప్పుడే న్యూ మిడిల్ క్లాస్ గురించి చదివినాం కదా, వాళ్ళే కదా ఫస్ట్ లిబరలిజం ఐడియాలజీని తీసుకొని వచ్చినది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ప్రొఫెసర్స్, స్కూలు టీచర్స్, క్లర్క్స్, మెంబర్స్ ఆఫ్ ది కమర్షియల్ మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ళు. తర్వాత ఇప్పుడు స్టోరీలోకి వస్తే
1830 July, France. The first upheaval took place in France in July 1830. The Bourbon kings, who had been restored to power during the conservative reaction after 1815, were overthrown by liberal revolutionaries who installed a constitutional monarchy with Louis Philippe at its head. When France's Metternich once remarked, "The rest of the Europe catches cold." The July Revolution sparked an uprising in Brussels, which led to Belgium breaking away from the యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ది నెదర్లాండ్స్. ఏం జరుగుతుందంటే ఇప్పుడు 1830 జూలైలో ఫ్రాన్స్లో ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే కన్జర్వేటివ్ రిజిమ్లో ఫ్రాన్స్కి ఒక బార్బన్ డైనస్టీ కింగ్ని మళ్ళీ నెలకొల్పుతారు. ఆ కింగ్ని తీసేసి వీళ్ళు లూయిస్ ఫిలిప్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీని పెడతారు వాళ్ళ కంట్రీకి. ఈ యొక్క రెవల్యూషను ఎందుకు జరిగిందంటే కన్జర్వేటివ్స్ ఎవరైతే వాళ్ళ కంట్రీకి రాజుని నియమించారో ఆ రాజుని పీకేసి లూయిస్ ఫిలిప్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీని పెట్టడానికి రెవల్యూషన్ అనేది జరుగుతుంది. ఇది మనకు జూలైలో జరుగుతుంది 1830లో. కాబట్టి దీన్ని జూలై రెవల్యూషన్ అంటాం. ఈ జూలై రెవల్యూషన్ని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడే మనకు పైన ఫ్రాన్స్ పైన సిరీస్ ఆఫ్ స్టేట్స్లో నెదర్లాండ్స్ అనేది పెట్టినారు. ఈ నెదర్లాండ్స్లో ఒక చిన్న కంట్రీ బెల్జియం. ఈ బెల్జియం వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఫ్రెంచ్ రెవల్యూషన్ జూలై రెవల్యూషన్ నుండి ఫ్రెంచ్లో జరిగిన జూలై రెవల్యూషన్ నుంచి వాళ్ళు కూడా నెదర్లాండ్స్ నుండి సపరేట్ అయిపోయి వాళ్ళకంటూ ఓన్గా స్టేట్ అనేది ఎమర్జ్ చేసుకున్నారు. మనం బెల్జియం గురించి ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్లో చదువుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. అక్కడ మనకు ఫ్లెమిష్లో డచ్ వాళ్ళు నివసించేవాళ్ళు, వెలోనియాలో ఫ్రెంచ్ వాళ్ళు నివసించేవాళ్ళు. ఫ్లెమిష్లో డచ్ వాళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళు పూర్వము నెదర్లాండ్స్లో నివసించేవాళ్ళు కాబట్టి డచ్ వాళ్ళు ఉన్నారు. అలాగే కిందనే ఫ్రెంచ్ ఉంది కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు కూడా మనకు వెలోనియా రీజన్లో కనబడిస్తారు. ఇది అక్కడ జరిగిన స్టోరీ. ఇప్పుడు ఇంకోటి మనం ఇప్పుడు గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చదువుకుందాం. ఫస్ట్ పేరాలో మనకు ఎట్లా ఎమర్జ్ అవుతాయి అనేది ఇంట్రడక్షన్ ఇచ్చినారు. లిబరలిజం కావచ్చు, నేషనలిజం ఐడియాలజీస్ కావచ్చు. తర్వాత 1830లో జూలై రెవల్యూషన్ ఎట్లా జరిగిందో దాని గురించి చెప్పినారు. ఇప్పుడు గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చదువుకుందాం. గ్రీసు ముందు మనకు ఇది యూరప్ కదా, కింద ఇక్కడ ఏషియా ఉంటుంది. మనకు మరింత దూరం ఏమి ఉండదు. మనకి ఇక్కడ మీటింగ్ పాయింట్లో ఒక చోట ఆటోమన్ ఎంపైర్ అనేది ఉంది. ఆటోమన్ ఎంపైర్ ఒక ఇస్లామిక్ ఎంపైర్, ఓకేనా, ఒక ఇస్లామిక్ ఎంపైర్. ఈ ఆటోమన్ ఎంపైర్లోనే మనకు గ్రీస్ అనేది ఉంది, గ్రీక్. ఈ గ్రీస్ కంట్రీలోనే క్రిస్టియానిటీ అనే ఫీలింగ్స్, రిలీజియన్ అనేది మనకు ఎమర్జ్ అయింది. మొత్తం వరల్డ్ మొత్తము మన గ్రీక్ పట్ల ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక భావం అనేది ఉంది. ఇక్కడ నుండే మన క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎమర్జ్ అయినారు. మన యొక్క జన్మస్థలం అంటే గ్రీస్ అని అందరూ చెప్తారు. అలా ఒక దైవం పట్ల ఉండే మన ఫీలింగ్స్ ఎట్లయితే ఉంటాయి హిందూస్కి, అలాగే క్రిస్టియన్స్కి కూడా గ్రీక్ పట్ల మంచి అభిప్రాయం అనేది ఉంది. కానీ ఆటోమన్ ఎంపైర్లో వీళ్ళు గ్రీక్ కంట్రీ అనేది 15th సెంచరీ నుండి ఆటోమన్ ఎంపైర్ కిందకు వచ్చేసింది. ఈ ఆటోమన్ ఎంపైర్ వాళ్ళు గ్రీస్ యొక్క హిస్టరీని కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క కల్చర్ని కావచ్చు మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు. దానికి అగేనెస్ట్గా రెవల్యూషనరీ అనేది మొదలుపెట్టినారు. నేషనలిజం ఇన్ యూరప్ స్పార్క్డ్ ఆఫ్ ఎ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అమాంగ్స్ట్ ద గ్రీక్స్ విచ్ బిగాన్ ఇన్ 1821. ఇలా జరుగుతుండడం అందరికీ తెలిసింది. గ్రీస్లో నివసించే వాళ్ళకి, అలాగే గ్రీక్ పట్ల మంచి అభిప్రాయం ఉండే వాళ్ళు, వరల్డ్ చుట్టూ నివసించే వాళ్ళందరికీ తెలిసింది. వీళ్ళు 1821లో గ్రీస్ని ఇండిపెండెంట్ కంట్రీగా మార్చాలి అనే భావంతో ఒక రెవల్యూషనరీ నేషనలిజం అనేది మొదలు పెడతారు యూరోప్లో. ఈ నేషనలిస్ట్ కొంతమంది గ్రీస్లోనే ఉన్నారు. అలాగే గ్రీస్లో ఉండే నేషనలిస్ట్ వాళ్ళకి కొంతమందికి గ్రీస్ బయట నివసించే వాళ్ళ నుండి కూడా సపోర్ట్ అనేది దొరికింది. ముఖ్యంగా వెస్ట్ యూరోపియన్స్కి గ్రీకు పట్ల కొంచెం మంచి అభిప్రాయం ఉండేది. యూరోప్లో అందరికీ మంచి అభిప్రాయం ఉంది, ఎందుకంటే యూరోప్లో మనకి ఎక్కువ క్రిస్టియానిటీ అనేది కనబడిస్తుంది. పోయట్స్ అండ్ ఆర్టిస్ట్స్ లౌడెడ్ గ్రీస్ యాజ్ ద క్రాడల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్ అండ్ మొబిలైజ్డ్ పబ్లిక్ ఒపీనియన్ టు సపోర్ట్ ఇట్స్ స్ట్రగుల్ అగేన్స్ట్ ద ముస్లిం ఎంపైర్.
మన యొక్క చరిత్ర గ్రీస్ అనేది, దాన్ని మనం కాపాడకపోతే అది నాశనం అయిపోతుంది అని పోయెట్స్ కావచ్చు, ఆర్టిస్ట్స్ కావచ్చు వాదించారు. యూరోపియన్ సివిలైజేషన్ ఇంత బాగుండడానికి దానికి కారణమయ్యినది గ్రీస్. దాని యొక్క చరిత్ర కావచ్చు, దాన్ని మనం కాపాడాలి అనే భావంతో వాళ్ళు ముస్లిం ఎంపైర్, ఇస్లామిక్ ఎంపైర్, ఆటోమన్ ఎంపైర్కి అగేనెస్ట్గా పోటీ చేసినారు. మనకు ఒక పోయిట్ గురించి ఇచ్చినారు, ద ఇంగ్లీష్ పోయిట్ లార్డ్ బైరన్. ఇతడు మనకు గ్రీస్ ఇండిపెండెన్స్ అవ్వడానికి ఏదైతే స్ట్రగుల్స్ జరుగుతాయో, రెవల్యూషనరీ జరుగుతాయి, దానికోసం ఫండ్స్ అనేటివి కలెక్ట్ చేసినారు. తర్వాత ఇతడు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసేటప్పుడే 1824లో ఒక వార్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఇతడు, ఇండిపెండెన్స్ జరగడం కోసం, గ్రీక్ కోసం. అలాగే ఇతడు 1824లో ఫీవర్ కారణంగా చనిపోతాడు. ద ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ప్రకారంగా గ్రీక్ కంట్రీ అనేది ఇండిపెండెంట్ కంట్రీగా అవుతుంది. 1832 ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ప్రకారంగా గ్రీస్ కంట్రీ అనేది ఇండిపెండెంట్ అవుతుంది. వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పోరాటాలు కావచ్చు 1832లో సక్సెస్ఫుల్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ 1815లో కన్జర్వేటివ్ రెజ్యూమే వచ్చినాక రెవల్యూషనరీ ఐడియాలజీ కావచ్చు, నేషనలిజం ఐడియాలజీస్ కావచ్చు యూరోప్లో అనేటివి ఎమర్జ్ అవుతూ వస్తున్నాయి. ఎవరికి అగేనెస్ట్గా? ఎవరైతే కన్జర్వేటివ్స్ వచ్చినారో 1815లో వాళ్ళకి అగేనెస్ట్గా ఈ ఐడియాలజీస్, రెవల్యూషనరీజం, తర్వాత నేషనలిజం అనే ఫీలింగ్స్ అనేటివి ఎమర్జ్ అవుతూ వచ్చినాయి. 1830కు వచ్చేసరికి జూలై రెవల్యూషన్ ప్రకారం ఫ్రాన్స్లో లూయిస్ ఫిలిప్ని కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా అపాయింట్ చేస్తారు ఫ్రెంచ్ సిటిజన్స్. దాన్ని మనం జూలై రెవల్యూషన్ అంటాం. ఆ జూలై రెవల్యూషన్ నుండి ఇన్స్పైర్ అయ్యి బెల్జియం కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళనందుకు వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీగా ఎమర్జ్ చేసుకున్నారు ఇన్స్పైర్ అయ్యి. తర్వాత మనం గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చదువుకున్నాం. గ్రీక్స్ 15th సెంచరీ తర్వాత ఆటోమన్ ఎంపైర్లో వస్తుంది. ఆ గ్రీక్ కంట్రీ ఒక క్రిస్టియానిటీ చరిత్ర కావచ్చు దానికి ముఖ్యమైన ప్రతీక. దాన్ని ఇస్లామిక్ ఎంపైర్ వాళ్ళు చాలా దారుణంగా మారుస్తా అంటే దాన్ని సహించలేక గ్రీస్ వాళ్ళందరూ రెవల్యూషన్ అండ్ నేషనలిజం అనేది మొదలు పెడతారు. స్ట్రగుల్స్ అనేటివి చేస్తారు. 1821లో స్టార్ట్ చేస్తారు. లాస్ట్కి 1832 ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ప్రకారంగా వాళ్ళకు ఇండిపెండెన్స్ అనేది దొరుకుతుంది. గ్రీక్ అనేది ఇండిపెండెంట్ నేషన్గా ఎమర్జ్ అవుతుంది. దీంట్లో మనం ఇంగ్లీష్ పోయెట్ గురించి చదువుకున్నాం, లార్డ్ బైరన్. ఇతడు ఫండ్స్ అనేది కలెక్ట్ చేసినాడు. అలాగే వార్కి కూడా వెళ్ళినాడు స్ట్రగుల్ చేయడానికి. కానీ 1824లో ఫీవర్ కారణంగా చనిపోతాడు. పోయెట్స్ కావచ్చు, ఆర్టిషన్స్ కావచ్చు గ్రీస్ని క్రాడల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్గా డిక్లేర్ చేసినారు. ఇప్పుడు మనం రొమాంటిసిజం ఐడియాలజీ గురించి చదువుకున్నాం. రొమాంటిసిజం అంటే మీరు అనుకునేది కాదు. ఇక్కడ రొమాంటిసిజం అనేది ఎందుకు ఐడియాలజీ చదువుకోవాలంటే, మనకు కంట్రీస్ ఇండిపెండెంట్ కావాలన్నా లేకుంటే నేషన్ స్టేట్స్గా ఎమర్జ్ అవ్వాలంటే ఓన్లీ వైలెన్స్ వల్లనే ఏమన్నా వస్తుందా, లేకుంటే స్ట్రగుల్స్ చేయాలా, వార్ చేయాలా, రెవల్యూషన్ చేయాలా, దీనివల్లనే ఏదైనా కంట్రీ నేషన్ స్టేట్గా ఎమర్జ్ అవుతుంది లేకుంటే ఇండిపెండెన్స్ అనేది వస్తుందా? ఎందుకు? కల్చర్ ప్రకారంగా మనము ఇండిపెండెన్స్ని తాగకూడదు, ఇండిపెండెంట్ చేయకూడదు కంట్రీని. ఆ ఏదైతే ఐడియాలజీ ఉందో చూడండి, కల్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కల్చర్ వి షుడ్ ఎమర్జ్ అవర్ కంట్రీ యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ ఇండిపెండెంట్ నేషన్ అనే ఏదైతే ఐడియాలజీ ఉందో దాన్నే మనం రొమాంటిసిజం అంటాం. ఈ ఐడియాలజీని ఫాలో అవ్వాలని మనం రొమాంటిసిస్ట్ అంటాం. ఓకేనా. వార్ వల్ల, వైలెన్స్ వల్లనే కంట్రీస్ అనేటివి ఇండిపెండెంట్ నేషన్స్గా అవ్వవు. కల్చర్ని హెల్ప్గా తీసుకుంటే దానివల్ల కూడా కంట్రీస్ అనేటివి నేషన్ స్టేట్స్గా ఎమర్జ్ అవుతాయి అనే ఐడియాలజీని రొమాంటిసిజం అంటాం. కల్చర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ద ఐడియా ఆఫ్ ది నేషన్. ఆర్ట్ అండ్ పోయట్రీ, స్టోరీస్ అండ్ మ్యూజిక్ హెల్ప్డ్ ఎక్స్ప్రెస్ అండ్ షేప్ నేషనలిస్ట్ ఫీలింగ్స్. కల్చర్ కూడా నేషన్ స్టేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎట్లయితే మనము పైన ఎగ్జాంపుల్లో గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో గ్రీస్ని వాళ్ళు ఎందుకు ఇండిపెండెన్స్ చేయించినారు? ఎందుకంటే వాళ్ళకు గ్రీస్ పట్ల క్రిస్టియానిటీ అనే ఫీలింగ్ అనేది ఉండడం వల్ల వాళ్ళు కల్చర్ ప్రకారంగా గ్రీక్ కంట్రీకి వాళ్ళకు రిలేషన్షిప్ ఉండడం వల్ల వాళ్ళు
గ్రీక్ కంట్రీని ఇండిపెండెంట్ చేయడానికి స్ట్రగుల్ చేసినారు. అలాగే మనం కూడా మన కంట్రీని ఇండిపెండెంట్గా మార్చాలి అంటే ఓన్లీ వార్ రూపంలోనూ వైలెన్స్ రూపంలో చేసే పని లేదు. మన యొక్క కల్చర్ని ప్రజల్లో చాటి చెప్పి దాని హెల్ప్ తీసుకొని మనం మన కంట్రీని నేషన్ స్టేట్గా మార్చొచ్చు అని మనకు ఫస్ట్ పేరాలో చెప్తున్నారు. ఎలాగా పోయిటరీ అండ్ ఆర్ట్ అనేది తీసుకొచ్చాయి. లేకుంటే స్టోరీస్, మ్యూజిక్ అనేది వినిపించి ప్రజల్లో మనము ఒక నేషన్ స్టేట్గా మారడానికి ఫీలింగ్ అనేది తీసుకొని రావచ్చు ప్రజల్లో. ఇప్పుడు రొమాంటిసిజం అంటే క్లియర్ కట్ డెఫినేషన్ అనేది చదువుకుందాం. ఏ కల్చరల్ మూమెంట్ విచ్ సాట్ టు డెవలప్ ఏ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ నేషనలిస్ట్ సెంటిమెంట్. ఎప్పుడైతే నేషనలిస్ట్ సెంటిమెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కల్చర్ మీద ఎమర్జ్ అవుతుందో ఆ ఐడియాలజీని మనం రొమాంటిసిజం అంటాం. ఓకేనా. రొమాంటిక్ ఆర్టిస్ట్ అండ్ పోయిట్స్ జనరల్లీ క్రిటిసైజ్డ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ రీజన్ అండ్ సైన్స్. ఈ రొమాంటిక్ ఆర్టిస్ట్స్, పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సైన్స్, టెక్నాలజీని అప్పటికి టెక్నాలజీ లేదనుకోండి, సైన్స్ లేకుంటే రీజన్స్ వాటిని కొట్టేశారు. అలాగే ఎమోషన్స్కి ఎక్కువ విలువ అనేది ఇచ్చినారు. ఇంట్యూషన్, లోపల ఉండే భావాలకి ఎక్కువ విలువ ఇచ్చినారు. మిస్టికల్ ఫీలింగ్స్, ఏమైనా ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు ప్రజలందరూ ఒకటిగా వస్తారు చూడండి, అటువంటి భావాలకు విలువ ఇచ్చినారు ఈ రొమాంటిక్ ఆర్టిస్ట్ కావచ్చు, పోయట్స్ కావచ్చు. సైన్స్కి, రీజన్స్కి ఎక్కువ వాళ్ళు విలువనిలా. ఇక్కడ మనకు గమనిస్తే మెసాకర్ అట్ కియోస్, యూజిన్ డెలాక్రోయిక్స్ 1824. మనకి ఫ్రెంచ్ పెయింటర్ అనమాట. డెలాక్రోయిక్స్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెంచ్ రొమాంటిక్ పెయింటర్స్. ఇతడు ఫ్రెంచ్ రొమాంటిక్ పెయింటర్స్లో ఒక ముఖ్యమైన ఇతడు ఈ హ్యూజ్ పెయింటింగ్ వల్ల ఏం చెప్పాలనుకున్నాడండి, 20,000 గ్రీక్స్ వర్ సెడ్ టు హ్యావ్ బీన్ కిల్డ్ బై టర్క్స్ ఆన్ ది ఐలాండ్ ఆఫ్ కియోస్. 20,000 గ్రీక్స్ అనేవాళ్ళు టర్క్స్ చేతుల్లో కియోస్ ఐలాండ్లో చంపబడినారు అని చెప్తున్నాడు. బై డ్రమాటిజింగ్ ద ఇన్సిడెంట్, ఫోకసింగ్ ఆన్ ది సఫరింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ యూజింగ్ వివిడ్ కలర్స్, డెలాక్రోయిక్స్ sought to appeal the emotions of the spectators and create sympathy for the Greeks. ఇతడు ఏం చెప్పాలంటున్నాడంటే లాస్ట్కి కియోస్ అనే ఐలాండ్లో ఈ టర్క్స్ వల్ల 20,000 గ్రీక్స్ అనేవాళ్ళు చనిపోయినారు. చనిపోయినాక ఈ డెలాక్రోయిక్స్ ఆర్టిస్ట్ ఈ పెయింటింగ్ అనేది తయారు చేసినారు. వాళ్ళ యొక్క కష్టాలు అనేది మనకి ఇక్కడ కనబడిస్తున్నాయి చూడండి. ఫుడ్ లేకోకుండా, అలాగే ఇక్కడ సైనికులు వస్తున్నాడు చంపేకి, బట్టలు లేకోకుండా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనకి ఈ పెయింటింగ్ వల్ల ఈ ఆర్టిస్ట్ చూపించి ప్రజలలో గ్రీకు పట్ల ఒక భావాన్ని నెలకొల్పడానికి ట్రై చేసినాడు. తన యొక్క క్యాపబిలిటీ వల్ల, తన యొక్క ఎంతైతే తన వల్ల అవుతుందో అంతగా తను సహాయపరిచినాడు గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఫ్రెంచ్ కంట్రీ నుండి. దేర్ ఎఫర్ట్ వాస్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ షేర్డ్ కలెక్టివ్ హెరిటేజ్, ఎ కామన్ కల్చరల్ పాస్ట్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ది నేషన్. ఈ రొమాంటిక్ ఆర్టిస్టులు కావచ్చు, పోయిట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క చరిత్ర ఏదైతే ఉందో దాని బేసిస్ మీద ఇప్పుడు ఉన్న సిటిజన్స్లో, పీపుల్లో ఒక కల్చర్ ఫీలింగ్ అనేది ఎమర్జ్ చేసి కంట్రీని నేషన్ స్టేట్గా మార్చాలి అనే ఫీలింగ్ ఉంది రొమాంటిక్ పోయిట్స్లో కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు. వాళ్ళ యొక్క కష్టం ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు కొంతమంది రొమాంటిక్ ఆర్టిస్టుల మీద మనం ఫోకస్ చేద్దాం. జర్మన్ ఫిలాసఫర్ జోహన్ గాట్ఫ్రైడ్ హర్డర్ claimed that true German culture was to be discovered among the common people. జోహన్ గాట్ఫ్రైడ్ హర్డర్ జర్మన్ రొమాంటిసిస్ట్. ఇతడు ఏం చెప్తాడంటే, ఒకవేళ నువ్వు ఎవరన్నా జర్మన్ కల్చర్ గురించి తెలుసుకోవాలి అంటే ఆ కల్చర్ ఏ చెట్లల్లోనో పుట్టల్లోనో మనకు ఎక్కువ కనబడదు. మనము ఆ కల్చర్ని, జర్మన్ కల్చర్ని జర్మన్ పీపుల్లోనే చూడగలం అనేది చెప్తాడు అతడు. కామన్ పీపుల్ అంటే జర్మన్ లాంగ్వేజ్లో దాస్ వోక్ అని అర్థం. తర్వాత ఫోక్ సాంగ్స్ రూపంలోను, ఫోక్ పోయట్రీ రూపంలోను, ఫోక్ డ్యాన్సెస్లోనే ట్రూ స్పిరిట్ ఆఫ్ ది నేషన్ అనేది కనబడిస్తుంది అంటాడు.
ట్రూ స్పిరిట్ ఆఫ్ ది నేషన్ అంటే జర్మన్ లాంగ్వేజ్లో వాక్స్ గేస్ట్ అని అర్థం. అతడు ఏం చెప్తాడంటే, నువ్వు ఒకవేళ జర్మన్ కల్చర్ గురించి తెలుసుకోవాలి అంటే ఆ కల్చర్ని నువ్వు ప్రజల్లోనే వెతకాలి. అలాగే ఫోక్ సాంగ్స్, ఫోక్ పోయట్రీ, ఫోక్ డ్యాన్సెస్ వల్లనే నువ్వు అది తెలుసుకోవాలి. ఫోక్ అంటే ఇక్కడ కల్చరల్ డ్యాన్సెస్, కల్చరల్ సాంగ్స్, కల్చరల్ పోయట్రీ వల్లనే నువ్వు తెలుసుకోగలవు అని చెప్తాడు అతడు. సో కలెక్టింగ్ అండ్ రికార్డింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ కల్చర్ వాజ్ ఎసెన్షియల్ టు ద ప్రాజెక్ట్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఇదైతే ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఫోక్ పోయట్రీ కావచ్చు, ఫోక్ డ్యాన్సెస్ కావచ్చు, ఈ ఫోక్ కల్చర్ని మనము నేషన్ స్టేట్ యొక్క బిల్డింగ్లో అనేది వాడాలి అని చెప్తాడు అతడు. ఇదంతా ఐడియాలజీ, జస్ట్ వినండి, మీకు కొంచెం కష్టంగా కూడా ఉండొచ్చు ఈ ఐడియాలజీని అర్థం చేసుకోవడానికి. రొమాంటిసిజం అంటే ఏం లేదు, నేషన్ స్టేట్గా మారడానికి ఓన్లీ వైలెన్స్ ఒకటే కాదు, కల్చర్ హెల్ప్ తీసుకొని కూడా మనం నేషన్ స్టేట్ని ఎమర్జ్ చేయగలం అనేది చెప్తాంది రొమాంటిసిజం ఐడియాలజీ. ఇప్పుడు ద ఎంఫసిస్ ఆన్ వెర్నాకులర్ లాంగ్వేజ్ అండ్ ద కలెక్షన్ ఆఫ్ లోకల్ ఫోక్వేర్ వాజ్ నాట్ జస్ట్ టు రికవర్ అండ్ ఏన్షియంట్ నేషనల్ స్పిరిట్ but also to carry the modern nationalist message to large audience who were mostly illiterate. రొమాంటిక్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్లేస్లో, రీజన్లో ఒక లోకల్ లాంగ్వేజ్ని తీసుకొని ఆ లోకల్ లాంగ్వేజ్లో ఉండే ఫోక్లోర్నంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఏన్షియంట్ నేషనల్ స్పిరిట్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఏన్షియంట్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కలెక్ట్ చేసుకొని అక్కడ నివసిస్తున్న వాళ్ళల్లో ఎవరెవరైతే ఇల్లిటరేట్ ఉన్నారో వాళ్ళకు కూడా నేషనలిజం సెంటిమెంట్ని కావచ్చు, ఐడియాలజీని కావచ్చు అర్థమయ్యేకి వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఉన్న ఫోక్లోరు, ఫోక్ సాంగ్స్ ద్వారా వాళ్ళకు అర్థమయ్యేలా చేసేవాళ్ళు. ఓకే, ఇది మనకు ఎస్పెషల్గా పోలాండ్లో కనబడిస్తుంది. ఎట్లా అంటే 18th సెంచరీలో మనకు పార్టీషన్ జరుగుతుంది. ఈ 1815లో మనకు రష్యా, ప్రష్యా అండ్ ఆస్ట్రియా అనేది పార్టీషన్ జరిగినాక పోలాండ్ను ఇండిపెండెంట్ టెరిటరీగా ఉండేది. కానీ ఈవెన్ దో పోలాండ్ టు లాంగర్ ఎగ్జిస్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ టెరిటరీ, నేషనలిస్ట్ ఫీలింగ్స్ వర్ కెప్ట్ అలైవ్ త్రూ మ్యూజిక్ అండ్ లాంగ్వేజ్. పోలాండ్ని రష్యా అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇక్కడ చదవండి. ఇక్కడ రష్యా వాజ్ గివెన్ పార్ట్ ఆఫ్ పోలాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ రష్యా వాజ్ గివెన్ పార్ట్ ఆఫ్ పోలాండ్. ఈ యొక్క మీటింగ్లో రష్యాకి పోలాండ్ యొక్క చాలా భాగాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు పోలాండ్లో నేషనలిజం ఫీలింగ్స్ అనేటివి చాలా ఎమర్జ్ అయినాయి. ఎమర్జ్ అయినాక కెరోల్ కుర్పిన్స్కీ అనే ఒపేరాస్ మ్యూజిక్ అనే కెరోల్ కుర్పిన్స్కీ ఒక మ్యూజిస్ట్, ఓకేనా, మ్యూజిక్ అనేది చేస్తాడు. అతడు నేషన్ స్ట్రగుల్ని త్రూ ఈజ్ ఒపేరాస్, గీతాల ద్వారా, అలాగే పాటల ద్వారా, ఫోక్ డ్యాన్సెస్ ఏవేవి అంటే పోలనైజ్ అండ్ మజూర్కా ద్వారా నేషనలిజం ఫీలింగ్స్ అనేటివి పోలాండ్లో ఎమర్జ్ చేసినాడు అతడు కూడా. Languages too played an important role in developing nationalist sentiments. After Russian occupation, the Polish language was forced out of schools and the Russian language was imposed everywhere. లాంగ్వేజ్లు కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి నేషనలిస్ట్ సెంటిమెంట్స్లో. ఒకసారి పోలాండ్ని రష్యా ఆక్యుపై చేసుకున్నాక పోలాండ్ స్కూల్స్లో పోలిష్ లాంగ్వేజ్ని తీసేసి రష్యన్ లాంగ్వేజ్ని పెట్టినారు. 1831లో ఒక ఆర్మ్డ్ రెబెలియన్ అగేన్స్ట్ రష్యన్ రూల్ టుక్ ప్లేస్ విచ్ వాజ్ అల్టిమేట్లీ క్రష్డ్. పోలాండ్ వాళ్ళు ఒక ఆర్మీని తయారు చేసి రష్యన్ అగేనెస్ట్గా 1831లో ఫైట్ చేసినారు. కానీ దాన్ని రష్యా వాళ్ళు అణిచివేసేసినారు. దీన్ని ఫాలో అవుతూ దీన్ని అణిచివేసినాక మెనీ మెంబర్స్ ఆఫ్ ది క్లర్జీ ఇన్ పోలాండ్ బిగైన్ టు యూజ్ ద లాంగ్వేజ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ నేషనలిస్ట్ రెసిస్టెన్స్. మీరు రష్యా లాంగ్వేజ్లోనే మాట్లాడాలి అన్న కూడా వాళ్ళు పాలిష్నే మాట్లాడేవాళ్ళు. దానివల్ల వాళ్ళకు కోపం వచ్చేది. పాలిష్ వాజ్ యూజ్డ్ ఫర్ చర్చ్ గ్యాదరింగ్స్ అండ్ ఆల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. పాలిష్ లాంగ్వేజ్లోనే చర్చిలో ఏవైతే పూజలు అట్లాంటివి జరుగుతాయో వాటిని కూడా పాలిష్ లాంగ్వేజ్లోనే చెప్పడం మొదలుపెట్టినారు. ఎందుకంటే రష్యా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది డామినెంట్ చేయాల పోలాండ్ని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు పోలాండ్లో నివసిస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క లాంగ్వేజ్ పాలిష్ లాంగ్వేజ్లోనే చర్చిలో కూడా
గ్యాదరింగ్స్ కావచ్చు, పూజలు కావచ్చు, అవన్నీ పాలిష్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైస్ అండ్ బిషప్స్ were put in jail or sent to Siberia by the Russian authorities as punishment for their refusal to preach in Russian. వీళ్ళు ఇలా చేసేసరికి రష్యా వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఈ చర్చి యొక్క ఫాదర్స్ని కావచ్చు, బిషప్స్ని కావచ్చు, ప్రైస్ కావచ్చు, వాళ్ళందరినీ జైలుకి పంపించేసింది, లేకుంటే సైబేరియాకి పనిష్మెంట్కి పంపించేసింది. ఎందుకంటే రష్యా లాంగ్వేజ్లో మీరు చెప్పడం మానేసి పూజలు కానీ లేకుంటే ప్రీచింగ్ కానీ అదంతా రష్యన్ లాంగ్వేజ్లో చేయకుండా పాలిష్ లాంగ్వేజ్లో చేస్తారా అని మాకు ఎదురు తిరుగుతారా అని వాళ్ళని జైలుకి పంపించేసింది రష్యా వాళ్ళు. ద యూజ్ ఆఫ్ పాలిష్ కేమ్ టు బి సీన్ యాజ్ అ సింబల్ ఆఫ్ ది స్ట్రగల్ అగేన్స్ట్ రష్యన్ డామినెన్స్. రష్యన్స్ వాళ్ళు భయపడినారు ఎందుకు పాలిష్ లాంగ్వేజ్ వాడుతున్నారని. అంటే పాలిష్ లాంగ్వేజ్ అని నేషనలిస్ట్ స్ట్రగుల్లో ఒక కీ రోల్ అనేది ప్లే చేసిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఐడియాలజీ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం స్టోరీలో కంటిన్యూ చేద్దాం. స్టోరీ ఎక్కడ స్టాప్ అయిందంటే చెప్తాను చూడండి. 1797లో నెపోలియన్ వచ్చినాడు. 1804లో సివిల్ కోడ్ ఆఫ్ 1804లో నెపోలియనిక్ కోడ్ తెచ్చినారు నెపోలియన్. దాని ద్వారా కొన్ని ప్రివిలేజెస్ అనేది అబాలిష్ చేసినారు, అరిస్టోక్రసీ వాళ్ళకు ఉండేది. తర్వాత ఇదేంది, ఏ న్యూ కన్జర్వేటిజం వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1815, ట్రీటీ ఆఫ్ వియన్నా గురించి చదువుకున్నాం. తర్వాత మనం జూలై రెవల్యూషన్ గురించి చదువుకున్నాం 1830లో. తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు మనం 1830లో హంగర్, హార్డ్షిప్ అండ్ పాపులర్ రివాల్ట్ యూరోప్లో ఎట్లా జరిగింది, తర్వాత ఫ్రాన్స్లో ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. ఓకేనా. తర్వాత మనం ఐడియాలజీస్ గురించి వస్తే ఫస్ట్ మనం ఏ ఐడియాలజీ చదువుకున్నామంటే ఒక నిమిషం, నేషన్ స్టేట్, మోడర్న్ స్టేట్ గురించి చదువుకున్నాం. తర్వాత లిబరలిజం గురించి చదువుకున్నాం. తర్వాత అరిస్టోక్రసీ, అలాగే న్యూ మిడిల్ క్లాస్ గురించి చదువుకున్నాం. తర్వాత రెవల్యూషనరీస్ గురించి చదువుకున్నాం. తర్వాత ఇప్పుడు రొమాంటిసిజం గురించి చదువుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చే ఐడియాలజీ గురించి మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ వస్తుంది మనకు ఇంపీరియలిజం, ఇంకా లాస్ట్ వస్తుంది. ఇప్పటి నుంచి స్టోరీనే ఉంటుంది. స్టోరీ బాగా అర్థమవుతుంది మనకు. 1830s ఇయర్స్ని మనం ఎకనామికల్గా హార్డ్షిప్ అంటాం యూరోప్లో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 18th century కాదు, 19th century. ఈ సెంచరీకి ఏమేదో మీకు తెలుసు కదా. 1800 టు మనం 1899ని మనం 19th century అంటాం. తర్వాత 1700 నుండి 1799 వరకు మనం 18th century అంటాం. ఇప్పుడు 19th century, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century, అండ్ ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఆల్ ఓవర్ యూరోప్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th centuryలో యూరోప్లో పాపులేషన్ అనేది రైజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. దానివల్ల చాలా కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ కోసం డిమాండ్ చేసేవాళ్ళు, లేకుంటే జాబ్స్ అడిగే వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయినారు. పాపులేషన్ ఏదైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళందరూ సిటీస్కి వచ్చేసి వాళ్ళు లేబరర్స్గా పనిచేయడం మొదలుపెట్టినారు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగిందనుకో జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి తగ్గిపోతాయి. జాబ్స్ ఉండేది 100, కానీ ఆ జాబ్స్ కోసం పోటీ పడుతున్న వాళ్ళు 1,00,000 మంది. ఇది ఎక్కడన్నా రూల్. మిగతా వాళ్ళు ఏం చేయాలి, వేరే చోటుకి వెళ్ళి చిన్న చిన్న పనులు అనేటివి చేసుకోవాలి. సమ్ ప్రొడ్యూసర్స్ ఇన్ టౌన్స్ were often faced with the stiff competition from imports of cheap mission-made goods from England, where industrialization was more advanced than on the continent. అదిగాక మిగతా కంట్రీస్, యూరోప్లో ఇంగ్లాండ్ వదిలేసి మిగతా కంట్రీస్లో మార్కెట్స్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళు ఒక కాంపిటీషన్ని ఫేస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా త్వరగా వచ్చేసింది. 16th centuryలోనే వచ్చేసింది మనకు. 16th century కాదు, 17th century కాదు, 18th centuryలోనే మనకు వచ్చేసింది. అంటే 1770లో అనేది మనకు వచ్చేసింది ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇంగ్లాండ్లో. కానీ వీళ్ళకు ఏదైతే మిగతా కంట్రీస్, ఇంగ్లాండ్లో మిగతా కంట్రీస్లో ఇండస్ట్రియలైజేషన్ మాత్రం కొంచెం లేట్గా వచ్చింది. దీనివల్ల ఇంగ్లాండ్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా గ్రో అయింది. వాళ్ళు బాగా క్వాలిటేటివ్ గూడ్స్ అనేటివి అమ్మడం మొదలుపెట్టినారు. దానివల్ల
ఈ మిగతా కంట్రీస్లో ఉండే మార్కెట్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక గట్టి కాంపిటీషన్ అనేది దొరుకుతుంది. దానివల్ల వాళ్ళ గూడ్స్ అనేవి సేల్స్ అనేది తగ్గిపోతున్నాయి. అలాగే ఇది ముఖ్యంగా టెక్స్టైల్ ప్రొడక్షన్లో మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇళ్ళల్లో బట్టలు నేసే వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉండండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఆర్టిఫిషియల్గా తయారైన క్లోత్స్ని అమ్మడం మొదలుపెట్టినారు ఇండస్ట్రియలిస్ట్ వచ్చినాక. తర్వాత regions of Europe where the aristocracy still enjoyed power, peasants struggled under the burden of feudal dues and obligations. The rise of food prices or year of bad harvest led to widespread pauperism in టౌన్ అండ్ కంట్రీ. ఏ అయితే రీజన్స్లో యూరోప్లో ఇంకా అరిస్టోక్రసీ అనేది ఉందో అక్కడ పీజెంట్స్ ఫ్యూడల్ డ్యూస్కి కావచ్చు, ఆబ్లిగేషన్స్కి కావచ్చు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అదిగాక ఫుడ్ యొక్క ప్రైస్ అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ వెళ్తుంది. అలాగే హార్వెస్ట్ కూడా మంచిగా జరగడంలే. దానివల్ల టౌన్లో కావచ్చు, కంట్రీలో కావచ్చు చాలా అగైనెస్టిజం అనేది మొదలైంది, వ్యతిరేకత అనేది మొదలైంది. ఎవరికి అగైనెస్ట్గా? కన్జర్వేటివ్స్కి అగైనెస్ట్గా. ఇప్పుడు మనం ఫ్రాన్స్ గురించి చదువుకుందాం. ఇదంతా మొత్తం యూరప్ పర్స్పెక్టివ్గా చూసినాం. ఏమేం జరిగింది? పాపులేషన్ అనేది పెరుగుకుంటూ వస్తుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th సెంచరీలో. దానివల్ల ఎంప్లాయ్మెంట్ 100 జాబ్స్ ఉంటే కానీ ఆ 100 జాబ్స్లో కోసం పోటీ పడేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తర్వాత రూరల్ విలేజెస్లో జాబ్స్ కోసం ఆపర్చునిటీస్ లేక వాళ్ళు టౌన్స్కి రావడం మొదలుపెట్టినారు. తర్వాత ఏం జరిగింది అంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఇంగ్లాండ్ కాకుండా మిగతా కంట్రీస్, యూరోప్లో ఉండే మిగతా కంట్రీస్కి చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఇంగ్లాండ్లో ఇండస్ట్రియలిస్ట్ నుండి దొరికింది. ఎందుకంటే వాళ్ళ గూడ్స్ అనేటివి చాలా క్వాలిటీలో ఉన్నాయి, అలాగే చీప్ ప్రైస్లో దొరుకుతున్నాయి. అలాగే వాళ్ళ కంట్రీలో ఇండస్ట్రియలైజేషన్ అనేది త్వరగా వచ్చింది. ఇది ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకి ఎక్కువగా కనబడిస్తుంది. తర్వాత ఏదైతే మిగతా కంట్రీస్లో కన్జర్వేటిజం అనేది ఇంకా ఉందో వాళ్ళకి పీపుల్ నుండి అగైనెస్ట్గా వ్యతిరేకత అనేది ఎక్కువ కనబడిచింది. ఎందుకంటే ఎక్కువ ఫ్యూడల్ బర్డెన్స్ అలాగే ఆబ్లిగేషన్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి పీజెంట్స్ మీద. దాన్ని భరించలేక వాళ్ళు కన్జర్వేటివ్స్కి అగైనెస్ట్గా వ్యతిరేకతకి దిగినారు. 1848లో మనం ఒకవేళ చూస్తే ఫ్రాన్స్లో ఫుడ్ షార్టేజెస్ కావచ్చు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ కావచ్చు ఎక్కువగా పెరిగిపోయినాయి. అలా పెరిగిపోవడం వల్ల ప్యారిస్లో ఉండే పాపులేషన్ రోడ్స్ మీదకి వచ్చేసినాయి. అలాగే బ్యారికేడ్స్ ఏవైతే మనకు ఇప్పుడు రోడ్స్ మీద బ్యారికేడ్స్ ఉంటాయి చూడండి, వాటిని తన్నుకుంటూ వాటిని పగులుకుంటూ వచ్చినారు. అలాగే లూయిస్ ఫిలిప్ని తన యొక్క సీట్ నుండి దించేసి నేషనల్ అసెంబ్లీని తయారు చేసి దాన్ని రిపబ్లిక్గా మార్చేసినారు. ఇప్పటి నుండి ఫ్రాన్స్ అనేది రిపబ్లిక్ కంట్రీగా ఎమర్జ్ అయింది. ఇప్పటి నుండి ఎవరి కింద లేము, మనమందుకు మనము ఎలక్షన్స్ అనేది జరుపుకుందాం, మన యొక్క రూల్ని మనమే ఎన్నుకుందాం అనేది మొదలైంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ఫ్రాన్స్ అనేది ఇండిపెండెంట్ నేషన్గా ఎమర్జ్ అయింది. అలాగే ఓటింగ్ రైట్స్ అనేది 21 years అబోవ్ ఉండే మేల్స్కి దొరికింది. ఓకేనా? అలాగే ద రైట్ టు వర్క్ అనేది గ్యారంటీ చేసినారు. ఎవరైతే వర్క్ లేదో వాళ్ళందరికీ కూడా వర్క్ అనేది కల్పించాలి అని గ్యారంటీ చేసినారు. నేషనల్ వర్క్షాప్స్ టు ప్రొవైడ్ అనే ఎంప్లాయ్మెంట్ వర్క్ సెటప్. నేషనల్ వర్క్షాప్స్ అనేటివి మొదలుపెట్టినారు. ఎందుకంటే రైట్ టు వర్క్ అనే రైట్ అనేది తెచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఇవ్వాలి కాబట్టి నేషనల్ వర్క్షాప్స్ అనేది పెట్టినారు. 1848లో పాపులేషన్ పెరుగుతుంది, అలాగే ఫుడ్ షార్టేజెస్ అనేది జరుగుతుంది, ఫుడ్ అనేది తగ్గిపోతుంది, అలాగే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల పాపులేషన్ ప్యారిస్లో ఉండే పాపులేషన్ రోడ్స్ మీదకి వచ్చేసి బ్యారికేడ్స్ని కొట్టు లూయిస్ ఫిలిప్ని తన యొక్క సీట్ నుండి దించేసి ఫ్రెంచ్ కంట్రీని వాళ్ళు రిపబ్లిక్ నేషన్గా డిక్లేర్ చేసుకుని 21 years అబోవ్ ఉన్న మేల్స్కి ఓటింగ్ రైట్ అనేది ఇచ్చినారు. తర్వాత రైట్ టు వర్క్ అనేది గ్యారంటీ చేసేసినారు. ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ అనేది ఉండాలి అనేది గ్యారంటీ చేసినారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 1848 ముందు 1845లో సిలేషియా అనే రీజియన్లో మనకు వేవర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్టర్స్కి అగెయినెస్ట్గా రెవాల్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కాంట్రాక్టర్స్కి వాళ్ళు సిలేషియాలో
వేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెవాల్ట్ని కాంట్రాక్టర్స్కి అగేనెస్ట్గా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కాంట్రాక్టర్స్కి సిలేషియాలో ఉండే వాళ్ళు కొంచెం కొన్ని టెక్స్టైల్స్ని అనేటివి తయారు చేసి ఇస్తారు. ఎందుకంటే అదొకే కాంట్రాక్టర్స్ సిలేషియాలో ఉండే వేవర్స్కి మొత్తం రా మెటీరియల్ కావచ్చు, ఏవేవైతే వస్తువులు తయారు చేయడానికి టెక్స్టైల్స్ అవసరమైతే అన్ని వస్తువులని వాళ్ళే ఇచ్చేవాళ్ళు కాంట్రాక్టర్స్. కానీ వాళ్ళ యొక్క పని చేసిన దానికి అమౌంట్ అనేది, పేమెంట్ అనేది తగ్గించుకుంటూ వెళ్తున్నారు రోజు రోజుకి కాంట్రాక్టర్స్. దాన్ని భరించలేక వేవర్స్ అనేవాళ్ళు సిలేషియాలో ఎంతైనా మీరు మాకు రా మెటీరియల్స్ అన్నీ మీరే ప్రొవైడ్ చేసినా మేము అనేది పని చేస్తున్నాం కదా టెక్స్టైల్స్ తయారు చేయడానికి, మీరు అలా మా పేమెంట్స్ని తగ్గించడం కరెక్ట్ కాదు అని వాళ్ళు రివాల్ట్ అనేది స్టార్ట్ చేసినారు. ఎవరికి అగేనెస్ట్గా? కాంట్రాక్టర్స్కి అగేనెస్ట్గా. ఈ మొత్తం రిపోర్ట్ని ఏదైతే న్యూస్ రిపోర్ట్ తయారు చేసిన అతడు విలియం వుల్ఫ్ డిస్క్రైబ్డ్ ద ఈవెంట్స్ ఇన్ ఎ సిలేషియన్ విలేజ్ యాజ్ ఫాలోస్. ఇది ఏదైతే ఈవెంట్స్ అన్నీ జరిగినాయో ఈ ఈవెంట్స్ని మొత్తం విలియం వుల్ఫ్ అనే అతడు న్యూస్ రిపోర్టరు మొత్తం దీన్ని రికార్డ్ చేసి కింద మనకు న్యూస్ పేపర్ రూపంలో ఇచ్చినారు. దీని నుండి అంతగా క్వశ్చన్స్ రావు, ఓకేనా? కాబట్టి మనం ఇది చదవకపోయినా పర్వాలేదు. ఇప్పుడు 1848 ద రెవల్యూషన్ ఆఫ్ ది లిబరల్స్ చదివితే, ఇప్పుడు 1848కి అంతా ఫ్రెంచ్ కంట్రీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండిపెండెంట్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఇప్పుడు చెప్పినాం కదా, డ్యూక్ మెటర్నిక్ చెప్పినాడు కదా, ఇఫ్ ఫ్రాన్స్ స్నీజెస్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ది యూరోప్ క్యాచెస్ క్లోడ్. ఒకవేళ ఫ్రాన్స్లో ఏదైనా మార్పు అనేది మొదలైందనుకో ఆ మార్పు యూరోప్లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీకి చేరుతుంది అని చెప్పినాడు. అలాగే ఇప్పుడు ఫ్రెంచ్ అనేది ఇండిపెండెంట్ నేషన్గా మారింది కదా, ఇప్పుడు అలాగే మిగతా కంట్రీస్ కూడా ఫ్రెంచ్ నేషన్ లాగా ఇండిపెండెంట్ అవ్వడానికి పోటీ అనేది మొదలుపెట్టింది, స్ట్రగుల్స్ అనేది మొదలుపెట్టింది. దాంట్లో ఎగ్జాంపుల్గా మనం జర్మన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కంట్రీ ఎగ్జాంపుల్, ఓకేనా? ప్యారలల్ టు ద రెవల్స్ ఆఫ్ ది పూర్ అన్ఎంప్లాయిడ్ అండ్ స్టార్వింగ్ peasants and workers in many European countries in the year 1848, a revolution led by the educated middle classes was underway. ఏదైతే పూర్ అన్ఎంప్లాయిడ్ స్టార్వింగ్ పీజెంట్స్ వర్కర్స్ రెవాల్ట్స్ ఏవైతే చేస్తానో దానికి ప్యారలల్గా 1848లో ఒక రెవల్యూషన్ అనేది చదువుకున్న మధ్య తరగతి వాళ్ళు మొదలుపెట్టినారు. దీనికి ప్యారలల్గా ఆల్రెడీ పూరు అన్ఎంప్లాయిడ్ స్టార్వింగ్ పీజెంట్స్ ఆల్రెడీ రెవల్యూషన్ చేస్తున్నారు. దానికి ప్యారలల్గా చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు రెవల్యూషన్ అనేది మొదలుపెట్టినారు 1848లో. ఈవెంట్స్ ఆఫ్ ఫిబ్రవరి 1848 ఇన్ ఫ్రాన్స్ హ్యాడ్ బ్రాట్ అబౌట్ ద abdication of the monarch and a republic based on universal male suffrage had been proclaimed. ఎట్లయితే ఫిబ్రవరి 1848లో ఫ్రాన్స్లో మొనార్క్ని తీసేసి మేల్స్కి ఓటింగ్ రైట్స్ అనేది ఇచ్చినారు. దాన్ని చూసి వీళ్ళు మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని చూసి మాకు కూడా ఓటింగ్ రైట్స్ అనేవి కావాలి అని మిగతా కంట్రీస్లో యూరోప్లో డిమాండ్ చేసినారు. In other parts of Europe, where independent nation-states did not yet exist, such as Germany, Italy, Poland, the Austro-Hungary Empire, men and women of the liberal middle classes combined their demands for constitutionalism with national unification. ఇంకా యూరోప్లో కొన్ని నేషన్స్ అనేవి ఇండిపెండెంట్గా ఎమర్జ్ అవ్వాలి. ఏవి? జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కావచ్చు. దీనిలలో ఉండే మెన్, ఉమెన్ లిబరల్ మిడిల్ క్లాసెస్కి చెందిన వాళ్ళు నేషనల్ యూనిఫికేషన్ కోసం డిమాండ్ చేసినారు. ఎలాగైతే ఫ్రాన్స్ ఇండిపెండెంట్ నేషన్గా అయిందో మన కంట్రీ కూడా ఇండిపెండెంట్ నేషన్గా కావాలి అని డిమాండ్ చేసినారు. దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది గ్రోయింగ్ పాపులర్ అన్రెస్ట్ టు పుష్ దే డిమాండ్స్ ఫర్ ది సర్టెన్ ఆఫ్ ఏ నేషన్ స్టేట్ ఆన్ పార్లమెంటరీ ప్రిన్సిపల్. వాళ్ళ డిమాండ్స్ని ఇంకా హైలైట్ చేయడానికి నేషన్ స్టేట్ యొక్క డిమాండ్స్, నేషన్ స్టేట్ అవ్వాలి అనే డిమాండ్స్ని పార్లమెంట్ ప్రిన్సిపల్స్తో కంబైన్ చేసి చెప్పినారు. ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలా నేషన్ స్టేట్ అయ్యిందనుకో, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలా, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఉండాలా, గ్రూప్స్ మీట్ అవ్వడానికి ఫ్రీడమ్ అనేది ఉండాలా, అలాగే న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ అనేటివి ఉండాలి, నేషన్ స్టేట్గా మారాలి అని డిమాండ్ చేసినారు. ఇక్కడ మనం ఈ పేరా నుండి ఒకటే నేర్చుకోవాలి, ఫ్రాన్స్ ఇండిపెండెంట్ అయింది, మిగతా కంట్రీస్ కూడా ఇండిపెండెంట్ కావాలి అని మొదలుపెట్టినారు.
అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు జర్మన్లో 1848 నుండి ఏమేమి జరిగిందో అది ఒకసారి చూద్దాం. In the German regions, a large number of political associations were whose members were middle class professionals, businessmen, and prosperous artisans came together in the city of Frankfurt and decided to vote for an all German National Assembly on 18th May 1848. 831 elected representatives marched in a festive procession to take their places in the Frankfurt Parliament, convened in the Church of Saint Paul. ఏం జరుగుతుందంటే జర్మన్లో చాలా పొలిటికల్ అసోసియేషన్స్ అనేటివి సిటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్లో వచ్చేసినాయి. ఎప్పుడు? 18th May 1848లో. అవి పొలిటికల్ అసోసియేషన్స్లోని మెంబర్స్ ఎవరంటే మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, ప్రాస్పరస్ ఆర్టిషన్స్ చెందిన వాళ్ళు ఆ పొలిటికల్ అసోసియేషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఫ్రాంక్ఫర్ట్లోకి వచ్చి వాళ్ళు ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ రావాలి అనే దానికి డిమాండ్ చేస్తూ స్ట్రగల్ అనేది మొదలుపెట్టినారు. అలాగే ఒక నేషనల్ అసెంబ్లీ దానికి ఓటింగ్ అనేది చేసినారు. ఆ నేషనల్ అసెంబ్లీలో 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఎన్నుకోబడినారు. వాళ్ళు 18th May 1848లో వాళ్ళు మార్చ్ చేసి సెయింట్ పాల్ చర్చ్లో వాళ్ళ యొక్క పార్లమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. ఇక్కడ సెయింట్ పాల్ చర్చ్లో వాళ్ళ యొక్క పార్లమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. వాళ్ళు జర్మన్ నేషన్ కోసం ఒక కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేసినారు. ఆ కాన్స్టిట్యూషన్ని హెడ్ చేసేది మాత్రం మొనార్కే. అలాగే హెడెడ్ బై ఎ మొనార్క్ సబ్జెక్ట్ టు ద పార్లమెంట్. కాన్స్టిట్యూషన్కి మొనార్క్ని హెడ్ చేసినాం కదా అని మొనార్క్ తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు, అతడు పార్లమెంట్కి తగ్గట్టుగానే పనిచేయాల అని డిక్లేర్ చేసినారు. వీళ్ళ యొక్క డిమాండ్స్ కావచ్చు వీటినన్నిటినీ అప్పుడు ప్రస్తుతం ఉన్న కింగ్ దగ్గర పెట్టినారు. ఎవరు? ఫ్రెడరిక్ విలియం IV దగ్గర ఈ డిమాండ్స్ అన్నీ ఎవరు పెట్టినారు? 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్లో ఎవరైతే ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీని సెయింట్ పాల్ చర్చ్లో పెట్టినారో, ఒక కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినారో వాళ్ళందరూ కలిసి అప్పటి ప్రస్తుతం కింగ్ అయిన ప్రషియా కింగ్ దగ్గర ఫ్రెడరిక్ విలియం IV దగ్గర వాళ్ళ డిమాండ్స్ అనేవి పెట్టినారు. మేము ఇలా జర్మన్ నేషన్ అనేది ఫామ్ అవ్వాలని కోరుకుంటున్నాం, అలాగే మీరు పార్లమెంట్కి తగ్గట్టు పనిచేయాలని కోరుకుంటున్నాం అని పెట్టినారు. ఇప్పుడు ఎవరైనా తన చేతిలో నుండి పవర్ పోతుంది అని తెలిసిందనుకో వాళ్ళు ఊరికే ఉండరు. ఆ పవర్ పోకోకుండా కాపాడుకోవడానికి ఏవో ఒకటి చేస్తాడు. అలాగే ఫ్రెడరిక్ విలియం IV కూడా తన యొక్క పవర్ పోకోకుండా ఉండడానికి తను ఆ కాన్స్టిట్యూషన్ని రిజెక్ట్ చేసి అలాగే వేరే నైబరింగ్ మొనార్క్స్తో కలిసి ఈ నేషనల్ అసెంబ్లీని చిత్తుగా అణిచివేయడానికి ట్రై చేసినాడు. అలాగే ఈ నేషనల్ అసెంబ్లీలో 831 ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ వీళ్ళు మిడిల్ క్లాస్ యొక్క డిమాండ్స్ని కావచ్చు, ఇంట్రెస్ట్కి కావచ్చు విలువ అనేది ఇలా. కాబట్టి ఎప్పుడైతే ఈ కింగ్ ఫ్రెడరిక్ విలియం IV వీళ్ళని అణిచివేయడంలో భాగంగా వీళ్ళని అణిచివేస్తున్నప్పుడు మిడిల్ క్లాస్ నుండి ఎక్కువ సపోర్ట్ అనేది వీళ్ళకు దొరకలే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి. ఇది ఒక డిమెరిట్. వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళని తక్కువగా చూసి వాళ్ళ నీడ్స్ డిమాండ్స్ని కావచ్చు పట్టించుకోలే. అందుకే వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా చూస్తామని వీళ్ళని అణిచివేసేటప్పుడు వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు దూరంగా ఉన్నారు, మేము మీకు సహాయం చేయము అని ఉన్నారు. అలాగే ట్రూప్స్ ఎవరైతే ఆర్మీస్ ఉన్నారో వాళ్ళని పిలిచేసి ఫ్రెడరిక్ విలియం IV ఈ పార్లమెంట్ని శాశ్వతంగా ధ్వంసం చేసి పడేసినారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏదైతే 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో దీనిలో ఉమెన్ పార్టిసిపేషన్ ఎట్లుంది అనేది చూసుకుందాం. ద ఇష్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు ఉమెన్ వాజ్ ఏ కాంట్రవర్షియల్ వన్ విత్ ఇన్ ద లిబరల్ మూమెంట్. వీళ్ళు ఎంతైనా ఫ్రీడమ్ కోసం పాటుపడుతున్నారు, నేషన్ స్టేట్ కోసం పాటుపడుతున్నారు అన్నా కానీ ఉమెన్కి పొలిటికల్ రైట్స్ లేకుంటే ఓటింగ్ రైట్స్ ప్రొవైడ్ చేయడం మాత్రం ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ప్రొవైడ్ చేద్దాం చూద్దాంలే అన్నట్టు ఉండేవాళ్ళు. ఈ ఎంతైనా నేషన్ స్టేట్కి లిబరలిజంకి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ప్రొవైడ్ చేయాలి, సర్లే చూద్దాము అన్నట్టు ఉన్నారు. కానీ ఉమెన్ మాత్రం అలా అనుకోలే. ఈ
ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన పార్లమెంట్లో కావచ్చు వాళ్ళు, లేకుంటే స్ట్రగుల్స్లో కావచ్చు బాగా పార్టిసిపేట్ చేసినారు. ఉమెన్ హ్యాడ్ ఫార్మ్డ్ their ఓన్ పొలిటికల్ అసోసియేషన్స్, ఫౌండ్ న్యూస్ పేపర్స్ అండ్ టేకెన్ పార్ట్ ఇన్ ద పొలిటికల్ మీటింగ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భాగంగా పొలిటికల్ అసోసియేషన్ అనేటివి ఫామ్ చేసినారు. అలాగే వాళ్ళకు తగ్గట్టు న్యూస్ పేపర్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేసుకొని పొలిటికల్ మీటింగ్స్లో కావచ్చు, డెమాన్స్ట్రేషన్స్లో కావచ్చు వాళ్ళ యొక్క స్థానం అనేది తెచ్చుకున్నారు. కానీ ఇదంతా వదిలేసినా కూడా వాళ్ళు ఈ ఏదైతే ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లో మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసేకి అనర్హులుగా ఉండేవాళ్ళు. అప్పటికి కూడా ఎంతైనా వాళ్ళు పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ చేసిన వాళ్ళ యొక్క భాగంగా వాళ్ళు కష్టపడిన నేషన్ స్టేట్ కోసం వాళ్ళని చీప్గా చూసేవాళ్ళు. వాళ్ళను కేవలం ఆడిటోరియంలో ఆడియన్స్గా పెట్టినారు. ఇక్కడ పైన ఆడిటోరియంలో మీరు అక్కడ కూర్చొని ఊరికే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, మీరు లేచి మీ యొక్క అభిప్రాయాల్ని వెళ్ళగక్కడానికి ట్రై చేయొద్దండి అన్నారు. వెన్ ద ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ కన్వేడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్, ఉమెన్ వర్ అడ్మిటెడ్ బై ఓన్లీ యాజ్ అబ్జర్వర్స్ టు స్టాండ్ ఇన్ ద విజిటర్స్ గ్యాలరీ. విజిటర్స్ గ్యాలరీలో ఉమెన్ని ఓన్లీ అబ్జర్వర్స్గా పెట్టినారు. ఎప్పుడైతే ఎస్టీ పాల్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్లో ఫ్రాంక్ఫర్ట్ మీటింగ్ అనేది జరుగుతుందో అప్పుడు వాళ్ళు వ్యూయర్స్గా పెట్టినారు. ఇప్పుడు మనం 1848 తర్వాత జర్మన్ కంట్రీలో ఎలా రెవల్యూషన్ అనేది జరిగిందో దాని గురించి అంతా చదువుకున్నాం. ఎలా జరిగింది? 1848లో ఎవరైతే పొలిటికల్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఫ్రాంక్ఫర్ట్ సిటీలోకి వచ్చి ఒక ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ కోసం ఓటింగ్ అనేది జరుపుతారు. అలాగే వాళ్ళు 1848 18th మేన వాళ్ళు ఒక మార్చ్ ఫస్ట్ అనేది చేస్తారు. సెయింట్ పాల్ చర్చ్లో మీటింగ్ అనేది జరుపుతారు. ఒక కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేస్తారు. అలాగే ఈ కాన్స్టిట్యూషన్కి హెడ్ మాత్రం మొనార్కే, కానీ అతడు పార్లమెంట్ తగ్గట్టు నడుచుకోవాలి. కానీ ఆ డిమాండ్స్ అని మొనార్క్ ముందు పెట్టినప్పుడు అతడు చాలా కోపగించి వాళ్ళని అణిచివేయడానికి ట్రై చేసినాడు. అప్పుడు వాళ్ళని అణిచివేయడం ప్రాసెస్లో మిడిల్ క్లాస్ నుండి ఆ 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఏం సపోర్ట్ అనేది రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు. తర్వాత దీంట్లో ఈ పార్టిసిపేషన్ ఇదేదైతే ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ ఇదంతా దీంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఏమన్నా ఉందంటే ఉమెన్ పార్టిసిపేషన్ బాగా ఉంది. కానీ వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత స్ట్రగుల్ చేసినా కూడా వాళ్ళ యొక్క ఓటింగ్ రైట్స్ అనేది డినైడ్ చేసినారు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళని ఓన్లీ విజిటర్స్ గ్యాలరీలో విజిటర్స్గా కూర్చోబెట్టినారు. అలాగే వాళ్ళు ఏ లాస్లో కానీ ఇష్యూస్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఓన్లీ విజిటర్స్గా చూస్తూ ఉండాలి. ఏమేమి జరిగిందో, ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చూడాలి. వాళ్ళు లేచి వాళ్ళ యొక్క వాయిస్ అనేది రైజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది మనకి ఇంకా కన్క్లూజన్ పేజ్ అనమాట, పారాగ్రాఫ్ అనమాట. దో కన్జర్వేటివ్ ఫోర్సెస్ వర్ ఏబుల్ టు సప్రెస్ లిబరల్ మూమెంట్స్ ఇన్ 1848, they could not restore the old order. Monarchs were being to realize that the cycles of revolution and repressions could only be ended by granting concessions to the liberal nationalist revolutionaries. Hence, in years after 1848, the autocratic monarchies of Central and Eastern Europe began to introduce the changes that had already taken place in Western Europe before 1815. Thus, serfdom and bonded labor were abolished both in the Habsburg dominance and in Russia. The Habsburg rulers granted more autonomy to the Hungarians in 1861. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఇంకా అర్థమైపోయింది మొనార్క్స్కి, మన యొక్క పూర్వకాలంలో మనం ఎట్లయితే రూల్ చేసినామో ఇప్పుడు అలా రూల్ చేయడానికి కావట్లేదు. ఎందుకంటే చాలా రెవల్యూషన్స్ అనేది మనకు అగైనెస్ట్గా జరుగుతున్నాయి. చాలామంది పీపుల్ కావచ్చు, ప్రజలు కావచ్చు, నేషన్ స్టేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. మనం ఇంకా ఈ రెవల్యూషన్స్ని ఆపలేము, అడ్డుకోలేము. అదిగాక సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్లో చేంజెస్ ఎలాగైతే వెస్టర్న్ యూరోప్లో ఉన్నాయో ఆ చేంజెస్ కోసం పీపుల్ సెంట్రల్ ఈస్టర్న్ యూరోప్లో డిమాండ్ చేస్తున్నారు. మనం దాన్ని అడ్డుకోలేకపోతున్నాం. అదిగాక సర్ఫ్టమ్, బాండెడ్ లేబరు వర్ అబాలిష్డ్ బోత్ ఇన్ ద హ్యాబ్స్బర్గ్ డామినెన్స్ ఇన్ రష్యా అండ్ ఇన్ రష్యా. హ్యాబ్స్బర్గ్ డామినెన్స్ కావచ్చు, అలాగే రష్యా ఏదైతే కంట్రీస్ మీద వాళ్ళ యొక్క పెత్తనాన్ని చెలాయిస్తున్నాయో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ప్రజలు ఎక్కువ రెవల్యూషన్స్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి నేషన్ స్టేట్గా ఎమర్జ్ అవ్వడానికి ఇచ్చేయాలా, లేకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఏంటి ఫేస్ చేయాల్సి వస్తుందని వాళ్ళకి అర్థమైపోయి సర్ఫ్డమ్ అట్లాగే బాండెడ్ లేబర్ అనేది రిమూవ్ చేసేసినారు. అలాగే హ్యాబ్స్బర్గ్ ఎంపైర్స్ రూలర్స్ అయితే హంగేరియన్స్కి
1864లో మొత్తం పవర్ అనేది ఇచ్చేసినారు, మీ ఇష్టం మీరు ఎట్లన్నా రూల్ చేసుకోబోండి అని ఇచ్చేసినారు. ఈ పేరాగ్రాఫ్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇప్పుడు మొనార్క్స్ కూడా చేంజ్ అవ్వడం మొదలైనారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు ముందు పరిపాలించినట్టుగా ఇప్పుడు పరిపాలించేకి కావట్లే అవకాశాలు, రెవల్యూషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క పవర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి లేకుంటే స్థాపించుకోవడానికి వాళ్ళకి కావట్లేదు. అలాగే ఉన్న పవర్ని కాపాడేకి కూడా వాళ్ళకి కావట్లేదు, ఎందుకంటే అన్ని రెవల్యూషన్స్ జరుగుతున్నాయి, పీపుల్లో చాలా మార్పు అనేది వస్తుంది. వాళ్ళకు అర్థమైపోయి జర్మన్లో ఉన్న రూలరు ఫ్రెడరిక్ విలియం IV అతడికి అర్థమైపోయి కొంతమందితో కలిసి జర్మనీకి యూనిఫికేషన్ అనేది జరుపుతాడు. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్లో మనకు ఈ జర్మన్ అండ్ ఇటలీ యూనిఫికేషన్ అని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? అంతవరకు హిస్టరీ అనేది మనకు కొంచెం టఫ్గా ఉంటుంది. ఇయర్స్ కావచ్చు లేకుంటే స్టోరీ కావచ్చు. మనకి హిస్టరీ బుక్లో ఫస్ట్ లెసన్ ఒక్కటి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, మిగతా లెసన్స్ అని చాలా ఈజీగా ఉంటుంది. మైండ్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ లెసన్లో ఒకటి కొంచెం స్టోరీ కూడా డైరెక్ట్ ఇలా వరుసగా ఇలా కంటిన్యూస్గా ఇలా కొన్ని మధ్యలో ఐడియాలజీస్ వస్తాయి, ఇలా రొమాంటిసిజం, మళ్ళీ స్టోరీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మధ్యలో ఐడియాలజీస్ వస్తాయి. ఇలా ఎట్లా అంటే అట్లుంది లెసన్ అనేది. కాబట్టి నేను కష్టపడతాను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేకి. అలాగే మీరు కూడా మీ అంత సహకారంగా అందించి మీరు కూడా బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి. అలాగే గ్యాప్స్లో చదివేకి ట్రై చేయండి, రివిజన్ బాగా చేయండి హిస్టరీని, ఎందుకంటే మనకి ఇయర్స్ అలాగే స్టోరీ అనేది అప్పుడే గుర్తుకుంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ సార్లు రివిజన్ అనేది చేసినాం అనుకో అప్పుడే మనకు గుర్తుకుంటుంది. ఓకేనా? వీడియో నచ్చింటే బాగా అర్థమైంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.